రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున భారతీయ యువకుడు యుద్ధం చేస్తూ తాజాగా ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. భారతీయ అధికారులు మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. మీడియాలో మాట్లాడుతూ ఆ వ్యక్తి కొన్ని విషయాలు అయితే వెల్లడించాడు. తనకు యుద్ధం చేయాలని లేదని, తనను రష్యా బలవంతంగా లాక్కెళ్లి యుద్ధ భూమిలో పడేసిందని పేర్కొన్నాడు. ఉక్రెయిన్ లో ఓ మీడియా నివేదిక ప్రకారం గుజరాత్ లోని మోర్బీకి చెందిన 22 ఏళ్ల మొజోటి సాహిల్ మహమ్మద్ హుస్సేన్ తాము అరెస్ట్ చేసినట్లు చెప్పింది. హుస్సేన్ అనే వ్యక్తి మొదట రష్యాకు చదువుకోవడానికి వెళ్లాడు. అయితే హుస్సేన్ రష్యాలో డ్రగ్స్ సంబంధించిన నేరంలో పట్టుబడి 7 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడని తెలిసింది. ఈ జైలు శిక్షలను తప్పించుకోవడానికి అలాగే తగ్గించుకోవడానికి అతను రష్యా ఆర్మీలో చేరాడని ఆరోపించింది ఆ మీడియా. ఇందుకు రష్యా సైన్యం అధికారులు అతడిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి మరి అతడితో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ కోసం జైల్లో ఉన్న ఖైదీలను కూడా సైనికులుగా రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఈ సందర్భంలో హుస్సేన్ ను కూడా బలవంతంగా ఇందుకు ఒప్పించి యుద్ధ రంగంలో దింపినట్లు చెప్పింది. ఎవరూ ఊహించని విధంగా అతడికి కేవలం 16 రోజులు మాత్రమే సైనిక శిక్ష ఇచ్చారని వివరించింది. పూర్తి స్థాయి శిక్షణ లేకుండా హుస్సేన్ యుద్ధ భూమిలో పంపినట్లు పేర్కొంది. కానీ ఉక్రెయిన్ దళాలకు చిక్కిన తర్వాత హుస్సేన్ మీడియాతో మాట్లాడాడు. తాను స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు వెల్లడించాడు. ఉక్రెయిన్ స్థావరం 3 కిలోమీటర్ల దూరంలో కనిపించిన వెంటనే తన వద్ద ఉన్న ఆయుధాలు వదిలేసి లొంగిపోయాడు. నాకు పోరాడాలని లేదు, నాకు సహాయం కావాలి అని ఉక్రెయిన్ దళాలతో అభ్యర్థించినట్లు పేర్కొన్నాడు. రష్యన్ ఆర్మీలో పనిచేసేందుకు డబ్బు చెల్లిస్తామని వాగ్దానం చేసినప్పటికీ ఇప్పటి వరకు తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తనకు రష్యాకు తిరిగి వెళ్లాలని ఏమాత్రం లేదని హుస్సేన్ చెప్పుకొచ్చాడు. జీవితాంతం ఉక్రెయిన్ జైల్లోనే ఉండడానికి తాను సిద్ధమేనని, కానీ రష్యాకు మాత్రం తిరిగి వెళ్లలేనని స్పష్టం చేశాడు. అయితే ఈ విషయాన్ని భారత్ ఇంకా ధృవీకరించలేదు. తమకు ఉక్రెయిన్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని కూడా తెలిపింది.